ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు. అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే, ఎట్లా ఎట్లా ఇక మోసం చేశాడు అంతే, మోసపోయాను. చెప్పండి, ఫ్రాంక్లీగా చెప్తా అన్నారు. మళ్ళీ ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే, మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చీట్ చేశాడు. సినిమా తీసిన ఒక హీరో మేనేజర్ ఎలా ఏం చేశారు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత. తెలిసి మోసం చేస్తున్నా అన్నట్టు నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసా చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఏదో ఒక పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను, కొన్నాడు నా దగ్గర. పాపం ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే, 30 నాది 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పి, అన్న నీదేదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నారు, అమ్మేద్దామని. నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. ఇటు దేవుడు చాలా మంచివాడే. రవితేజ సినిమా తీసి 5 కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజ. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్ అది. ఓకే, మోసం కాదు అది. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్ను అని చెప్పా. సారీ చెప్పా. గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే, మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పారంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్ పాపం. ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి ఆయన మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు నాకు. డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయటకు తీసి అట్లా చెయ్యం మేము. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే, మా పక్కా పల్లెటూరు కల్చర్ మాది. ఇంకా అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే, నేను తప్పని నేను ఎందుకంటా సార్, మేము అంత పెరగలేదు అనుకుంటా నేను. ఓకే, మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను నేనే ఉంటాను సార్. బండ్ల గణేష్ మా ఊళ్ళో అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్. అదే భద్రత. రవితేజ ఏ స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజి కార్లో తిరిగే రవితేజ దాకా, ఇలా 100 కోట్లకు అధిపతి అయిన రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి మీ ఇద్దరు. ముందు నుంచి మేము చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు, మనసిచ్చి చూడు, మనసులో మాట, సింధూరం సినిమాలో కూడా నేను 4 రోజుల తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి. ఎన్ని తెలుసు నాకు. ఎందుకు వచ్చారు? అప్పుడు ఇది ఈవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. ఓకే, నేను ప్రేమిస్తున్నాను సినిమా. ఈవిగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చేది. ఏది? జేడి చక్రవర్తి సినిమా. జేడి చక్రవర్తి. నేను వచ్చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఏం చెప్పండి, ఇన్సిడెంట్ చెప్పండి. రవితేజ గారు మీ మధ్య నాకు మంచి ఇన్సిడెంట్ చెప్పండి. ఎలా ఉన్నాయి సార్ నాకు ఒక్కటి చెప్పండి. రవన్నా 10 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు. ఇన్సిడెంట్ 10 చాలా ఇక బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా, కొంచెం బాగుండేవాళ్ళం. నాకు పాపం ఎల్లంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజారాజ్యం ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది పోయి నేను ఎలకంగాలి ఇమ్మీడియట్గా 2-3 సినిమాలు పక్కన పెట్టిన సినిమా ఇచ్చాడు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు 5 కోట్లు మిగిలినాయి. 110 రోజులు సినిమా రిలీజ్ చేశా. ఆంజనేయులు. పాపం డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది. అది అమ్మ సినిమా అంటే ఈజీ అనిపించింది నాకు. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్, నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్. కొంత మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి పదే బదులు కొంతమంది విషయం ఉండి పాపం వెనకబడిపోతుంటారు, లైక్ పరశురామ్. అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి? నేను ఇస్తాను. బొజ్జుకి సినిమా చేస్తానంటే అది గీతాడు సినిమా ఉందన్నా నేను చేస్తాడు. అది టాలెంట్ ఉంది సార్. అదే నేను ఇక నుంచి కొత్త రైటర్లు పరిచయం చేస్తానని చెప్తున్నాగా మీకు. చూస్తున్న మన ఐ డ్రీమ్ వాళ్ళ ప్రేక్షకుల సాక్షిగా, టీఎన్ఆర్ సాక్షిగా,
అందరికి చెప్తున్నా, కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా, చిన్న సినిమాలు తీస్తా, వెల్ గుడ్. డౌటే లేదు ఇది. కొత్త నా మీద నా కనీసం నా బ్యానర్లో 10 మంది కొత్త డైరెక్టర్లు వస్తారు కనీసం. 10 మంది కొత్త డైరెక్టర్కి లైఫ్ ఇస్తాను నేను. కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచి కథ తీస్తే సినిమా చేస్తా. ఫిక్స్ అయిపోయా. ఎంత లో బడ్జెట్ అంటే 1 crore లో? బడ్జెట్ ఏముందో సార్, 1 crore అటు దీని 10 కోట్లు మినిమంతో తీస్తా సినిమా. 1 కోటి 50 లక్షలతో నేను సినిమా తీయ. ఓకే. నాకు ఆనం 10 కోట్ల సినిమా తీస్తా మినిమం. కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా. వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా. ఓకే సార్ నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా లేపాలి నాకు బాగా తెలుసు సార్. ఓకే. నాకున్న టాలెంట్ అది. వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. నా సినిమాని ఓపెనింగ్ సెట్ తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే మీరు ఇంత అనుభవం చూశారు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను గైడెన్స్లో ఇస్తా సార్. ఇస్తారండి మీరు మీ అనుభవంతో? నేను ఇవ్వలేను. నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తా? గైడెన్స్ ఇస్తే నా తెలివిని ఇంకోటికి అప్పటి నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతానా? నేనేమన్నా ఇది ఫ్రాంక్లీ ఆన్సర్. నేను ఎందుకు చెప్తా? నా బ్రెయిన్, నేను హీరోలు నెట్ కొట్టుకోవాలి, హీరోలు నెట్ సెట్ చేయాలి, నేను ఆలోచిస్తా. కానీ మరి ఇట చేసుకోవడం హీరోలు నేను ఎందుకు చెప్తా? నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటికి ఎందుకు చెప్తా? నేను చెప్పను. నచ్చారు.